స్వాగతం. 24 గంటలు కాదు, ఒక్క సెకండ్ లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. ఈ వీడియో ప్రత్యేకంగా సోకాల్డ్ వైశ్యాస్ కమ్యూనిటీస్ మెయింటైన్ చేస్తున్నటువంటి సంఘాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి వనభోజనాలు వస్తే, కార్తీక మాసం వస్తే వనభోజనాలు పెట్టడం, గేమ్స్ పెట్టడం, మీటింగ్లు పెట్టడం, షీల్డ్లు ఇవ్వడం, అవార్డులు ఇవ్వడం కాదు. మీరు అబ్జర్వ్ చేయండి, లాస్ట్ 4-5 years లో ఎన్ని ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ జరిగినాయి వైశ్యాస్ కమ్యూనిటీలో మీకు బాగా తెలుసు. ఎందుకు అంటే బిలో 50,000 ఉన్న అబ్బాయిలకి పిల్లనే ఇవ్వట్లేదు, దిక్కు లేక వేరే క్యాస్ట్ కి వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్పుడు మిగిలింది మోర్ దాన్ 50,000 ఏదైతే ఉందో వాళ్ళు 1 lakh 1.5 lakh బిలో ఉన్న వాళ్ళు. మీరు ఇలాగే చేసుకుంటూ పోతే ఇంకొన్ని రోజులకి వాళ్ళు కూడా వేరే క్యాస్ట్ కి వెళ్ళిపోతారు. ఇది ఎట్లా అయిపోతుందంటే ఒక 5-10 years తర్వాత అసలు వైశ్యాస్ కమ్యూనిటీ ఒకటి ఉండేది అనేది కూడా ఉండదు. ఎందుకంటే అన్ని ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లే, ఇంకా అందులో వైశ్య కమ్యూనిటీ ఏంటి? సో మరి బోర్డులు పెట్టుకొని ఇంత సంఘాలు మెయింటైన్ చేస్తూ ఇంత చేస్తున్న మీ పరిస్థితి ఏంటి ఆలోచించుకోండి. గేమ్స్ పెట్టి, మీటింగ్లు పెట్టి అయిపెట్టే బదులు అట్లీస్ట్ మీ సర్కిల్లో, మీ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి మీకు అమ్మాయి ఉందా, అబ్బాయి ఉందా, పెళ్లి చేస్తున్నారా, చూస్తున్నారా, ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయని అడగండి. ఇన్ కేస్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ గొంతెమ్మ కోరికల్లాగా అనిపిస్తే అట్లీస్ట్ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. మీకు నాలెడ్జ్ ఉంది కదా, బిజినెస్ చేస్తున్నారు, రకరకాల గ్రూపులు మెయింటైన్ చేస్తున్నారు. మీరేం చేస్తారంటే వాళ్ళకి అట్లీస్ట్ ఇది కాదమ్మా, ఈ రిక్వైర్మెంట్స్ పెట్టుకోండి, ఇది పద్ధతిగా ఉంటుంది, ఇదైతే అని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. అట్లీస్ట్ కొంతమంది మారితే సేమ్ క్యాస్ట్ లో మ్యారేజెస్ జరుగుతాయి. లేదు అనుకోండి, అందరూ బయటకు వెళ్ళి పెళ్లి చేసుకుంటే ఏం చేస్తారు? ఆ వైశ్య బోర్డుల్లో, వైశ్య సంఘాల్లో మెంబర్స్ ఎవరు చేర్చుకుంటారు? ఆలోచించుకోండి. ఇది మన మనుగడకే పెద్ద సవాలు.